వారు నోటికొచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఇది హైందవ దేశం, ఇది మా దేశం, క్రైస్తవులు పరాయి వాళ్ళు, క్రైస్తవులు దేశద్రోహులు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత వాళ్ళు ఇందులో సఫలమవుతున్నారని చెప్పాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు హైందవుల నుంచి ఆ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఇరుపక్షాల అంటే క్రైస్తవులకి హైందవులకి మధ్యలో సామరస్యతను తీసుకొని రావాలని కోరుకునే వాళ్ళల్లో క్రైస్తవులు మొదటిగా ఉంటారు. ఒక పాస్టర్ కానీ, ఒక సువార్థికుడు కానీ, ఒక క్రైస్తవ నాయకుడు కానీ, సామాన్య క్రైస్తవులు కానీ వీళ్ళు కోరుకునేది ఏంటంటే భారతదేశంలో అన్ని మతాల వారు సమాంతరంగా ఉండాలి, అందరికీ వారికి రావాల్సిన హక్కుల్ని వాళ్ళు పొందుకోవాలి, అందరూ కలిసిమెలిసి అన్నతమ్ముల వలె క్రిస్టియన్, హిందూ, ముస్లిం బాయిగా బ్రతకాలి అని క్రైస్తవులు కోరుకుంటారు. కానీ ఈ విషయాన్ని హైందవ నాయకులుగా పిలువబడుతున్నటువంటి కొందరు లబ్ధి కోసం, వాళ్ళ స్వలాభం కోసం పనిచేస్తున్నటువంటి కొందరికి ఇది అస్సలు నచ్చదు. కానీ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి అందరికీ నచ్చుతుంది. అందరం కలిసి ఉందాం, అందరం ప్రేమగా ఉందాం, అందరం ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకుంటూ ఇతర మతాన్ని, పరమతాన్ని గౌరవిస్తూ బ్రతుకుదాం అని ఈ విషయాన్ని, ఈ అంశాన్ని అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. హైందవ నాయకులుగా పిలువబడుతున్న కొందరికి వాళ్ళ పేర్లు చెప్తాను. ఒకడు రాధా మనోహర్ దాస్, వీడు పనికి మాలిన చెత్త వెధవ, వీడు పంది కంటే నీచుడు, దుర్మార్గుడు, అసలు చండాలుడు, వీడు ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నాం మేము. వీడు ఒకడు, వీడికి నచ్చదు హైందవులు క్రైస్తవులు బాగుండాలి, మత సామరస్యత రావాలి అనే మాటకి ఇష్టపడ్డాడు. రెండవది కరుణాకర్ సుగుణ, వాడికి నచ్చదు క్రైస్తవులు హైందవులు కలిసి ఉందాం, ప్రేమగా ఉందాం, సామరస్యంగా ఉందాం, అన్నదమ్ముల్లో కలిసి ఉందాం, అందరిది భారతదేశమే కదా, అందరము మొదటిగా భారతీయులమే కదా అనేది ఈ కరుణాకర్ సుగుణ వాడికి కూడా నచ్చదు. ఇక మూడవాడు పరమనీచుడు, వీడు